వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూపర్ 6 అంశాలకు సంబంధించి ఒక వినూత్నమైనటువంటి నిరసన కార్యక్రమాన్ని అక్కడ చేసింది తిరుపతిలో. ఏంటంటే అందులో స్పెషాలిటీ ఒక యాప్‌ని సృష్టించింది. ఇది దాంట్లో ఒక వెబ్‌సైటో, యాప్ సంథింగ్ సృష్టించింది. దాంట్లో ఏంటంటే మీరు వాస్తవంగా అప్పట్లో వీళ్ళు ఇంటింటికి వెళ్ళి మీకు ఏ ఏ సంక్షేమ పథకం అన్నట్టుంది. అది గ్యారంటీ, బాబు గ్యారంటీ అనేటువంటి ఒక కాగితాలు ఇచ్చారు కదా! అందులో ట్యాబులలో మీలో 18 ఏళ్ల లోపోళ్ళు ఎవరున్నారు? 45 ఏళ్ల లోపు ఉన్నటువంటి వాళ్ళు ఎంతమందున్నారు? 60 ఏళ్ల పైన ఉన్నోళ్ళు ఎంతమందున్నారు? 50 ఏళ్ళు ఎంతమందున్నారు? ఇట్లాగ అంటే ఇంట్లో ఉన్నోళ్ళందరిది రాసి నీకు ఈ పథకం వస్తది, నీకు ఈ పథకం వస్తది, నీకు ఈ సూపర్ 6 పథకం వస్తది. వాళ్ళున్నప్పుడు 45,000 వస్తది, మీకు ఇప్పుడు 75,000 వస్తది, మీకు ₹1,00,000 వస్తది అని చెప్పారు కదా! ఇది మన నిమ్మల రామానాయుడు గారు 15,000 టైప్‌లో చాలామంది చెప్పుకొచ్చారు కదా! అప్పుడు కాగితాలు కూడా ఇచ్చారు కదా! ఆ లెక్క ప్రకారం ఇప్పుడు 10 నెలలు అయిపోయింది. ఇంతవరకు ఏ ఒక్క పథకం అమలు కాలేదు కాబట్టి, ఒక్క గ్యాస్ బండ పథకం అది కూడా ఒకటి లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ రెండోది ఇదే 3 ఇస్తామంటున్నారు. అట్లాగే తల్లికి వందనం త్వరలో ఇవ్వబోతున్నాం అంటున్నారు. అన్నదాత సుఖీభవ త్వరలో ఇవ్వబోతున్నాం అంటున్నారు. అయితే ఈ ఏడాదిలో ఎంత నష్టపోయారు అన్నది తెలుసుకోవడానికంటూ ఒకటి సృష్టించారు. అందులో మెన్షన్ చేసి మీకు ఏ ఏ పథకం కిందన మీరు ఎంత నష్టపోయారు, ఇప్పుడు ఈ ఏడాదిలో మీరు ఎన్ని వేల రూపాయలు నష్టపోయారో చూసుకోండి అంటూ ప్రజలకి ఒక టెక్నికల్‌గా, అంటే వీళ్ళు టెక్నికల్‌గా చూపెట్టారు కాబట్టి క్రిందటిసారి ఏది ల్యాప్‌టాప్‌లు లేకపోతే ట్యాబుల ద్వారా వీళ్ళు కూడా ఇప్పుడు టెక్నికల్‌గా దీంట్లో చూసుకోండి పబ్లిక్ అని చెప్పి ఒకటి చేసుకొచ్చారు. దాన్ని ఇంటి దగ్గరికి వెళ్ళి డెమో ఇచ్చుకొచ్చారు. కొంతమంది ఇళ్ళ దగ్గరికి, అక్కడ ఏదైతే మొన్న తిరుపతి నుంచి పోటీ చేసినటువంటి అవినయ్ వెళ్ళి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర చెక్ చేసి వాళ్ళతో మాట్లాడి ఆ లెక్కలు తేల్చడం అనేటటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం స్టార్ట్ చేసి చూపించారు. అది ఎట్లా చేశారు, ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. చంద్రబాబు ఘరానా మోసం, మీకు కూటమి ప్రభుత్వం చేసిన సూపర్ మోసం తెలుసా? ఓయమ్మ తెల్దా? కుటుంబ పెద్ద పేరు నమోదు చేయండి. కేశవులు మా నాయన పేరు. పాఠశాల పిల్లలకు సహాయం 15,000 సంవత్సరం ప్రతి బిడ్డకో, నాకు కొడుకో. నిరుద్యోగ యువతకు సహాయం, నేనే ఒకడిని. బీకాం సరైన లేదు ఉద్యోగం ఇస్తానని చెప్పాడుదా. మహిళలకు ఉచిత బస్సు, మా భార్య మా అమ్మ ఇద్దరు ఉండారు. రైతులకు సహాయం, ఊళ్ళో మా తాత ఉన్నాడు. ఉచిత ఎల్పిజి సిలిండరు ఇప్పటివరకు ఏమీ ఇలా. ఎన్ని ఫ్రీ సిలిండర్లు అందాయి? 0. మహిళలకు నెలవారీ సహాయం, మళ్ళీ ఇద్దరు ఉండారు, అమ్మ భార్య. కేశవుల గారు, ఈ 10 నెలల్లో మీరు కూటమి ప్రభుత్వం చేసిన ఘరానా మోసం 1,07,700. నాయను, మా కుటుంబం ఒక్కరికే ఇంత ఉందా? ఏదో చేస్తారనుకుంటే ఇంత బొక్క 10 నెలల్లో ఉందండి. ఇది మా ఫ్రెండ్స్ అందరికి షేర్ చేస్తా. నమస్తే. అవునరా కాంచన మీరేనా? 2 నిమిషాలు మాట్లాడతాను. తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తను. ఇది మీకు గుర్తుందా? గతంలో తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కాపాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జగన్ గారి ప్రభుత్వం మన ఇంటికి ఏ మంచి చేసింది, ఏ పథకాలను అందించింది అన్నటువంటి విషయాలను స్పష్టంగా తెలియపరుస్తూ ఈ సమస్యలు స్థానికంగా ఏమన్నా ఉన్నాయా అని కనుగొని వాటిని పరిష్కరించే దిశగా ఎప్పటి ప్రభుత్వం చేసింది. మరప్పుడు 5 ఏళ్లలో మీకు జగనన్న అమ్మఒడి ద్వారా మీకు 60,000 అందింది. వాస్తవమైన జగనన్న చేదోడు కింద 40,000 రూపాయలు ఇచ్చారు.
వాస్తవమేనా? జగనన్న చేయూత కారణంగా మీకు 75,000 అందింది. దాని తర్వాత వైఎస్ఆర్ పింఛన్ కానుక ద్వారా 1,26,000 వచ్చింది. వాస్తవమా? అలానే ఆరోగ్యశ్రీ కింద 2,30,000 రూపాయలు మీకు అందింది. ఎవరికి జరిగినప్పుడు? నమస్తే. 2,30,000 ఆరోగ్యశ్రీ ఇప్పుడు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు వైద్యానికి ప్రభుత్వం సహాయం అందించడం లేదు. సరే, అలానే వైఎస్ఆర్ 0 వడ్డీ కింద 32,000 రూపాయలు, అంటే అప్పుడు వడ్డీ మొత్తం మాఫ్ చేశారు కదా, దాని కిందట 32,000 మొత్తంగా చేరి 5,63,000 రూపాయలు ఆనాటి ప్రభుత్వం వలన మన ఇంటికి చేరినటువంటి లాభం. మరి పోయినసారి ఎన్నికలు జరిగినప్పుడు మీరు ఎవరికి ఓటేశారు? ఎందుకని? వస్తాయి మీకు అని ఎక్కువ హామీలు ఇచ్చారు, చేస్తాము మీకు తల్లికి వందనం ఇవన్నీ కూడా వేస్తాము, ఫ్రీ బస్ ఇస్తాము అని చెప్పారు. కానీ సంవత్సరం అవుతున్నా కూడా ఎటువంటి పథకాలు కాదు, అసలు ఏమి చూద్దాం, దాని గురించి వద్దాం. అంటే సరే, టీడీపీకి వేసారు, మోసపోయాం కదా, వేసి కూడా మాకు ఎటువంటి పథకాలు కూడా రాలేదు. 11 ఏళ్ళు అవుతుంది. చూద్దాం. మరి చంద్రబాబు గారు ఈ 10 నెలల్లో మీకు ఇచ్చినటువంటి హామీల్లో ఏమి నెరవేర్చారు, మన ఇంటికి ఎంత లాభం చేకూరిందో ఒకసారి చూద్దాం. సూపర్ 6 వారు చెప్పారు కదా, గుర్తున్నాయా అన్ని? చెప్తాను, నేనే ఒక్కొక్కటిగా ఆధారాలు వస్తాను. తల్లికి వందనం, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని అన్నారు. మన ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు? సో అంటే ఓకే, అందరికి అర్హులు ఎంతమంది ఉన్నారు? 2. అంటే 2 పిల్లలకి 15,000 చొప్పున ఈ 10 నెలల్లో 30,000 వచ్చినారు. అంటే ఈ సంవత్సరానికి 30,000 వచ్చినారు. ఓకే, 10,000. నిరుద్యోగులు ఉన్నారా ఎవరైనా? మీకు జాబ్ లేదు. సరే, అంటే మీరు దీనికి అర్హులు ఒకళ్ళు, ఈ పథకం మీకు అందట్లేదు అంటే 3,000 రూపాయలు నెలకి ఇచ్చి ఉండాలా? ఈ 10 నెలలకి 30,000 ఇచ్చి ఉండాలా, అంతేనా? మహిళలకు ఉచిత బస్సు అని అన్నారు. మరి మీరు ఉచితంగా బస్సులు ఏమన్నా ప్రయాణించారా? ఎంతమంది ఉన్నారు మన ఇంట్లో? ఎంతమంది ఉన్నారు మన ఇంట్లో ఆడవాళ్ళు? 4. సరే, రమారమిగా ఒక 500 రూపాయలు ఉచిత బస్సుకి నెలకి వాడినారు. జనరల్ గా అంటే ఒక అంచనా ప్రకారం అనుకుంటే 500 × 4 2,000 రూపాయలు. 2,000 × 10 నెలలు. ఇప్పుడు కేవలం 10 నెలలు వస్తుంది కదా, ఇంకా సంవత్సరం కాల చంద్రబాబు గారి ప్రభుత్వం ఏర్పడి. సో ఇది ఒక 20,000, అంతేనా? దాని తర్వాత మన ఇంట్లో రైతులు ఉన్నారా? కానీ దాంట్లో లేదుగా. ఇక్కడ కూడా రైతు భరోసాకి సంబంధించి రాలేదు. సరే, ఇది రాలేదు, లేదు, ఈ పథకం మనకు లేదంటున్నాం. ఈ దీపం పథకం కింద ఉచితంగా సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని అన్నారు. ఒకటే అందింది. సరే, ఓకే, ఒకటి మాత్రం వచ్చింది. సిలిండర్ ధర 900 ఉంది కదా? సరే, 900 వేసుకుందాం. అంటే 1,800 రాలే మీకు అందాల్సింది. మహాశక్తి మహిళా పెన్షన్
ప్రతి మహిళకు 1500 నెలకి ఇస్తామన్నారు. అంటే మన ఇంట్లో 4 ఉన్నారు. ఇదేమన్నా అందుతుందా? లేదు. అంటే 1500, 3000, 6000, 6000 రూపాయలు. 6000 ఇంటూ 10 నెలలు అంటే 60,000. ఒకసారి దీన్ని కూడదామా మొత్తం ఎంత అనేది? 30,000, 60,000, 80,000, 80,000 ఒక 60,000, 1,40,000, ఒక 1,800 అంటే 1,41,800 రూపాయలు. ఈ సంవత్సరం అంటే ఈ 10 నెలల్లో మీకు చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి అమౌంట్ ఇంత. అవును. సరే, మేమేంటంటే మేము ఎందుకు వచ్చామని దానికి కూడా నేను కారణం చేస్తాను. మేము ప్రతిపక్షంలో ఉన్నాం. సరే, మీరు జగనన్న సంక్షేమ ప్రభుత్వాన్ని అందించిన జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా చంద్రబాబు గారు ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తారని విశ్వసించి ఓటేశాను అంటున్నారు. మరి ఆ విశ్వాసాన్ని పెట్టుకున్నటువంటి మీకు ఈ పథకాలన్నింటినీ కూడా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వాళ్ళు చేయట్లేదు కాబట్టి ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం చంద్రబాబు ఘరానా మోసం అనేటటువంటి ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. ఇప్పుడు నేను మీకు అంకెలంతా పూర్తిగా ఎంత అనేది మీ ముందరనే చెప్పాను. కూటమి నాయకులు ఉంటారు కదా ఈ వార్డులో, తిరుగుతూ ఉంటారు కదా, జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కనపడితే, అయ్యా మీరు ఈ 10 నెలల్లో మాకు 1,80,000 రూపాయలు మా ఇంటికి, 1,41,800 రూపాయలు మా ఇంటికి మీరు అందించాల్సినటువంటి ప్రభుత్వ సాయం ఇది మీరు అందించలేదు. ఇది తీసుకొని ప్రభుత్వానికి చెప్పి మాకు ఈ 1,41,000 రూపాయలు మాకు వచ్చేటట్టు చేయండి అని చెప్పగలరు. చిన్న మనవి. సారీ, పొద్దున్నే ఈ టైంలోనే మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేసాము. 8 గంటలకి వచ్చేసాం, ఏమనుకోవద్దండి. మిగతా వాళ్ళకు కూడా తెలియజేయండి. మేము ఒక వెబ్ పేజ్ కూడా డిజైన్ చేశాం. తొందరలోనే దాన్ని మీ అందరికీ కూడా షేర్ చేస్తాం. పక్కన ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ అంశాల గురించి ఒకసారి మాట్లాడవలసిందిగా అందరికీ కోరిక. ఇప్పుడు అమ్మగారికి అయితే ఆరోగ్యశ్రీ రావడం లేదు పూర్తిగా. ఎక్కడికి తీసుకెళ్తున్నాయి? అన్ని పెట్టించారు. తర్వాత ఇంటికి వచ్చిన దాకా కూడా అమౌంట్ చేశారు. తర్వాత ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ కార్డు తీసుకెళ్తే యాక్సెప్ట్ చేయలేదు. ఇంతకుముందు ఇచ్చారు కదా, ఆ కార్డు తీసుకెళ్తే అదే యాక్సెప్ట్ చేయలేదు. టాటా క్యాన్సర్ హాస్పిటల్ టాటాకే వెళ్ళాం ఫస్ట్. తర్వాత స్టేజ్ థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ ఇమీడియట్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. అక్కడ కన్స్ట్రక్షన్ లో ఉంది, డిలే అవుతుంది. వచ్చింది తెలిసిన వాళ్ళ ద్వారా చేస్తాను. ఎనీవేస్, థ్యాంక్ యూ. మళ్ళీ కలుగుతాం.